హలో మై డియర్ వ్యూయర్స్. ఈ వీడియోలో మనము ఈ ఎన్‌సిటి ఇచ్చినటువంటి అప్లికేషన్‌లో ఏ విధంగా మనము స్పెసిఫిక్ కోర్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఏ విధంగా కండక్ట్ చేయడం జరుగుతుందనే విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. సో, ఇప్పుడు మీకు కనిపించేటువంటి ఈ స్క్రీన్‌లో ఉన్నటువంటి కంప్లీట్ అనాలిసిస్‌ని మనము గత వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఇంకా ఏముందో ఒకసారి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. రైట్, ఓకే. సో, సబ్జెక్ట్ కాంబినేషన్ for each paper, type of questions in each paper and mode of examination are given in the table below. సో మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ పేపర్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందనేది ఒకసారి ఇందులో మనం క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ సెక్షన్ 1లో వచ్చేసి సబ్జెక్ట్స్, ఇక్కడ దేర్ ఆర్ 38 డిఫరెంట్ లాంగ్వేజెస్. సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ క్వశ్చన్స్ టు బి అటెంప్ట్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి మనం ఏవైతే సెలెక్ట్ చేసుకున్నామో అందులో నుంచి క్వశ్చన్సే రావడం జరుగుతుంది. సో ఈచ్ వన్ పేపర్లో ఎన్ని మార్క్స్ ఉంటాయి అనే విషయాన్ని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే 38 డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నప్పుడు అందులో మనము లాంగ్వేజ్ 1 ఏంటిది, లాంగ్వేజ్ 2 ఏంటిది, ఇక్కడ హిందీ ఆర్ ఇంగ్లీష్ అనుకోండి. మనం హిందీ 1గా ఇంగ్లీష్ 2 ఇట్లా మనం మెన్షన్ చేసుకోవడం ఉంటుంది. దాని తర్వాత సెక్షన్ 2 డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్. ఇక 26 డొమైన్ అంటే స్పెసిఫిక్గా మనకు బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎకనామిక్స్, పాలిటీ, హిస్టరీ ఈ విధంగా మనకు 26 రకాలైనటువంటి సబ్జెక్టులు అందులో మనకు అప్లికేషన్లో చూపించడం జరుగుతుంది. అందులో మనం ఎంట్రన్స్ ఎందులో ఏ సబ్జెక్టులో రాస్తున్నాం అనే విషయాన్ని మనం అక్కడ చూజ్ చేసుకుంటే సరిపోద్ది అన్నమాట. సో ఈ విధంగా మరి క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే 3 సబ్జెక్టుల నుంచి మనము ఎంచుకున్నటువంటి 28 నుంచి 25 క్వశ్చన్స్ వరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాని తర్వాత సెక్షన్ 3 అనేది జనరల్ టెస్ట్. ఇది బీఏ బీఈడి, బీఎస్సీ బీఈడి, ఆ తర్వాత బీకామ్ బీఈడి ఎటువంటి కోర్సులు ఉన్నా కూడా జనరల్ టెస్ట్ అనేది కామన్. దీనిలో మనం ఏం సెలెక్ట్ చేసుకోవడానికి అవసరం లేదు. జనరల్ యాప్టిట్యూడ్, టీచింగ్ యాప్టిట్యూడ్ అనేటువంటి సంబంధించిన క్వశ్చన్స్ మనకు రావడం జరుగుతుంది. ఆ తర్వాత సెక్షన్ 4లో కూడా టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ రావడం జరుగుతుందన్నమాట. సో అక్కడ మనకు సెలెక్ట్ చేసుకుంటే మనం అక్కడ క్లియర్ అయిపోతుంది అన్నమాట ఆ వింగ్. ఆ తర్వాత బ్రాడ్ ఫీచర్స్ ఆఫ్ ఎన్సిటిఈ 2025 ఆర్ యాజ్ ఫాలోస్. సో టెస్ట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మీడియం ఆఫ్ లాంగ్వేజెస్ ఏముంటాయి అనే విషయం గురించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ డొమైన్ సబ్జెక్ట్ అంటే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రతి సబ్జెక్టులో ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ అనేవి 12th స్టాండర్డ్ అంటే 10+2 ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఉండేటువంటి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మనకి ఏ సబ్జెక్ట్ అయితే కన్వీనియంట్గా ఉంటుందో ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఆ సబ్జెక్ట్ మనం అక్కడ సెలెక్ట్ చేసుకుంటే సరిపోద్ది అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి సిలబస్లో వచ్చేసి జనరల్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది కామన్గా ఉండడం జరుగుతుందని మనము తెలియజేయడం జరిగిందనమాట. సో అందులో జనరల్ టెస్ట్లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, క్వాంటిటేటివ్ రీజనింగ్, ఎన్విరాన్మెంట్ లిటరసీ అటువంటి టాపిక్స్ రావడం జరుగుతుంది. తర్వాత టీచింగ్ యాప్టిట్యూడ్లో మ్యాథమెటిక్స్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్, టాపిక్స్ రిలేటెడ్ టీచింగ్ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ ఇటువంటి సంబంధించినవి జరుగుతుందన్నమాట. ఈ రిజిస్ట్రేషన్ అనేది మనము ఇచ్చినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మనం అక్కడ ఫోటో, సిగ్నేచరు, క్యాస్ట్ సర్టిఫికేట్ వీటితో పాటు మనం ఇంకేమైనా ఓబీసీ కానీ ఇంకేమైనా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తే వీటిని మనం అక్కడ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది. ద ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ లాంగ్వేజ్ 1లో టోటల్ క్వశ్చన్స్ 23 రావడం జరుగుతుంది. సో టోటల్ క్వశ్చన్స్కి మనము 20 క్వశ్చన్లకి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అది కూడా 38 లాంగ్వేజ్లో ఉంటుంది. తర్వాత లాంగ్వేజ్ 2 అనేది మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి లాంగ్వేజ్ పైన ఉంటుంది. 23 క్వశ్చన్లు వస్తాయి. 20 క్వశ్చన్లు మనం అటెంప్ట్ చేయాలి. అదర్ దెన్ లాంగ్వేజ్ 1 ఇన్ సెక్షన్ 1 అంటే సెక్షన్ 1లో మనం లాంగ్వేజ్ 1 సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ లాంగ్వేజ్ కాకుండా వేరే లాంగ్వేజ్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ ఓకే, జనరల్ టెస్ట్ వచ్చేసి 28, డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్ 28 అండ్ సబ్జెక్ట్ 2 28 అండ్ సబ్జెక్ట్ 3 ఆల్సో 28. అంటే మొత్తం ఇక్కడ 181 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇందులో మనం 160 అనేది మనం ఇక్కడ వాళ్ళు చేసేటువంటి కండక్ట్లో మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లిస్ట్ ఆఫ్ సెంట్రల్ అండ్ యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్ అండ్ ఆర్ఐఎస్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్. సో ఇది విషయాన్ని మనం ఒక్కసారి గమనించినట్లయితే ఎవరైతే లోకల్లో ఉండేటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళు మాత్రం కేవలం బీఏ బీఈడి అనేటువంటి కోర్సు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లక్షెటిపేటలో మాత్రమే ఈ కోర్స్ అవైలబుల్ ఉన్నది. సో మీరు ఎవరైతే అప్లై చేసేటువంటి టైంలో అక్కడ ఆప్షన్స్ రావడం జరుగుతుంది. మీరు ఎందులో ఆప్షన్ చూజ్ చేసుకుంటారు, ఎన్ఐటీలోనా, ఐఐటీలోనా, రీజనల్ ఇన్స్టిట్యూషన్స్లోనా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో చూపించుకుంటుంది. చూపించినప్పుడు మీరు 1 ఆర్ 4 1 2 3 4 అట్లా ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లక్షరిపేట అనే ఆప్షన్ ఇస్తే మీకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లక్షరిపేటలో ఈ ఐటీఐ ప్రోగ్రాంలో మీకు సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ఓకే, ఆ తర్వాత
సో, ఎగ్జామ్ క్యాండిడేట్ షుడ్ అప్లై ఎన్‌సిటిఈ త్రూ ద ఆన్‌లైన్ మోడ్ ఓన్లీ. ఆన్‌లైన్ మోడ్‌లో మనకు అప్లికేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని మనము ఈ ఇంతకుముందు చేసినటువంటి వీడియోలో క్లియర్‌గా చెప్పుకున్నాం. ఈ వెబ్‌సైట్ ఉంది కదా! http exams.nta.ac.inలో మనము క్లియర్‌గా అప్లై చేసుకోవచ్చు. సో, ఇది అప్లికేషన్‌కి సంబంధించినటువంటి వెబ్‌సైట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ ఎంట్రన్స్ సిటీస్ ఫర్ ఎన్‌సిటిఈ 2025 అంటే ఎన్‌సిటిఈ కండక్ట్ చేసేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ 2025లో ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది. సో, ఇక్కడ అండమాన్ నికోబార్, అదర్ కంట్రీస్ ఇవన్నీ అదర్ స్టేట్స్ ఇవన్నీ మనకిడ చూపించడం జరుగుతుంది. ఇవన్నీ మనకు అవసరం లేదు. సో, మనము తెలంగాణ స్టేట్ తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులం కాబట్టి మనం డైరెక్ట్‌గా ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి సిటీస్‌ని ఒకసారి చూసుకుందాం. సో, ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్‌లో సెంటర్ ఉంటది. ఎగ్జామ్‌కి అప్లై చేస్తే. తర్వాత కరీంనగర్ అంటే తెలంగాణలో ఉన్నటువంటి కరీంనగర్‌లో, ఖమ్మంలో, తర్వాత మహబూబ్ నగర్‌లో, వరంగల్‌లో మనకు సెంటర్స్ పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సరౌండింగ్స్‌లో ఇవన్నీ మెయిన్ సిటీస్ కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడ మీరు అప్లై చేసుకున్నప్పటికీ ఈ హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ ఆ తర్వాత కరీంనగర్‌లో ఎగ్జామ్ రాయడానికి కన్వీనియంట్‌గా ఉంటుంది. ఈ విషయాన్ని ఒకసారి గమనించండి. సో, మీరు సెంటర్‌లో కూడా అక్కడ ఇచ్చేటువంటి లిస్ట్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి. ప్రిఫరెన్స్‌లో కూడా మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, ఆ తర్వాత థర్డ్, ఫోర్త్ అట్లా ప్రిఫరెన్స్ ఇచ్చినట్లయితే మీకు నియర్ బై ప్లేసెస్‌లో ఎగ్జామ్ రాయడానికి అవకాశం దొరుకుతుందన్నమాట. ఓకే. ఇది ఎగ్జామ్ సెంటర్‌కి సంబంధించినటువంటి విషయం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అని ఏ సబ్జెక్ట్ అని తెలుసుకున్నాం కదా! అక్కడ సెక్షన్ 1లో 38 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇందులో మనం ఏ లాంగ్వేజ్‌నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 2 26 డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్‌లని అక్కడ మనం ఆప్షన్‌లో చెప్పుకున్నాం. ఆ సబ్జెక్ట్‌లలో హిస్టరీ, హోమ్ సైన్స్, పొలిటికల్ సైన్స్, ఫిజిక్సు, బిజినెస్ స్టడీసు ఇక్కడ మనకు కన్వీనియంట్ మనం ఎగ్జామ్ రాయడానికి ఏ సబ్జెక్ట్ అయితే మీకు అనుకూలంగా ఉంటుందో, ఏ సబ్జెక్ట్‌లో అయితే మీరు మెరిట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందో ఆ సబ్జెక్ట్‌ని మీరు చూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సెక్షన్ 3 అనేది కామన్. ఇది మ్యాండేటరీ. టీచింగ్ యాప్టిట్యూడ్‌లు ఏముంటాయనేది మనం ఇంతకుముందు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 4 ఇది మ్యాండేటరీ జనరల్ టెస్ట్ అన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్కడెక్కడ ఏ కాలేజీలలో ఏమేమి కోర్సులు నడుస్తున్నాయి అనే విషయం గురించి మనకిక్కడ మెన్షన్ చేయడం జరిగింది. లిస్ట్ ఆఫ్ సెంట్రల్ స్టేట్ యూనివర్సిటీస్, ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ అకాడమిక్ సెషన్ 2025-26 ఏ ఏ కాలేజీలలో, ఏ ఏ రాష్ట్రంలో, ఎక్కడెక్కడ ఏ కాలేజీలో ఏ కోర్స్ ఉందనేది. ఫర్ ఎగ్జాంపుల్ హర్యానాలో ఉన్నది. హర్యానాలో ఎన్ఆర్‌సి రీజియన్ టెరిటోరియల్. తర్వాత ఇక్కడ ఈ చౌదరి దేవి లాల్ యూనివర్సిటీలో బీఏ, బీఈడీ, బీఎస్సీ, బీఈడీ సెకండరీ కోర్సులు ఉన్నాయన్నమాట. ప్రతి దాంట్లో కూడా 50 సీట్లు ఉండడాన్ని మనం గమనించవచ్చు. సో, ఈ విధంగా మనం చూస్తే మన తెలంగాణలో మన దగ్గర ఏమున్నది అనే విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. సో, ఇక్కడ 32లో చూసుకున్నట్లయితే తెలంగాణలో ఎస్ఆర్‌సి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మౌలానా. సో, ఇది ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించిందనమాట. ఇక్కడ బీఏ, బీఈడీ, తర్వాత బీఎస్సీ, బీఈడీ, బీకామ్, బీఈడీ ఈ 3 ఉండడం జరిగింది. సో, ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ తెలంగాణలో ఇది అటానమస్ అండ్ యూనివర్సిటీ అన్నమాట. అది జనరల్‌గా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కాదు. సో, ఈ తెలంగాణలో మళ్ళీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్, ఎన్ఐటీ హైదరాబాద్ హైవే వరంగల్‌లో ఉన్నదన్నమాట. ఎన్ఐటీ వరంగల్‌లో ఉన్నది. ఇక్కడ బీఎస్సీ, బీఈడీ కోర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నది. ఇది సెకండరీ స్టేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. దీనిలో కూడా మనకెన్ని 50 సీట్లు ఉన్నాయి. సో, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 41 నెంబర్‌లో మనకు ఎస్ఆర్‌సి ఉన్నది. ఇది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బిహైండ్ సిఎస్ఐ చర్చ్ లక్షటిపేట్ మంచిర్యాల తెలంగాణ. సో, ఇక్కడ మనకు బీఏ, బీఈడీ కోర్స్ అవైలబుల్ ఉన్నది. ఇక్కడ సెకండరీ ఎడ్యుకేషన్ ఇది కూడా. సో, ఇక్కడ ఉన్నటువంటి సీట్లు కూడా 50 సీట్లు. సో, ప్రతి విద్యార్థికి కూడా ఇక్కడ అవకాశం దొరకడం అనేది జరుగుతుంది. మీరు మీ నియర్ బై ప్లేసెస్‌లో తెలంగాణకు చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో బీఏ, బీఈడీలో జాయిన్ అయితా అనుకుంటేనేమో తెలంగాణలో ఉన్నటువంటి కేవలం మౌలానా ఉర్దూ యూనివర్సిటీ, ఆ తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లక్షట్‌పేటలో మాత్రమే ఈ బీఏ, బీఈడీ కోర్సులు అవైలబుల్ ఉన్నాయి. ఆ తర్వాత బీఎస్సీ, బీఈడీ, బీకామ్, బీఈడీకి సంబంధించిన కోర్సులు తెలంగాణలో ఉన్నటువంటి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. సో, మీకు నియర్ బై ప్లేసెస్‌లో సీట్ రావాలి అనుకుంటే మాత్రం మీరు తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లక్షట్‌పేటను చూజ్ చేసుకోండి. అందులో ఆప్షన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేసినాం. సో, మీకు ఇంకా ఈ అప్లికేషన్‌కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ మీరు డైరెక్ట్‌గా నాకు కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి. మీకు తప్పనిసరిగా మేము రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. సో, ఎటువంటి హెల్ప్ అయినా మేము చేయడానికి సిద్ధంగా ఉంటాము. సో, మీకు ఎటువంటి అనుమానం ఉన్నా, ఎటువంటి డౌట్స్ వచ్చినా అప్లికేషన్‌లో అయినా
లేకపోతే ఇంకేమైనా కోర్సుకు సంబంధించినటువంటి కంప్లీట్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం పైన అయినా మీరు కంపల్సరీగా నాకు కామెంట్ రూపంలో పెట్టండి. మేము మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మేము అవసరమైతే మేము మీకు కన్సల్ట్ అయ్యి మీ యొక్క డౌట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని క్లారిఫై చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ఎవరైతే ఈ నా ఛానల్‌ను ముందుగా విజిట్ చేస్తున్నారో వాళ్ళు ఒకసారి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోస్‌ని లైక్ చేయండి. సో ఈ అవకాశం అనేది సంవత్సరంలో మనకు ఒకటేసారి రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చేరే విధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.